హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మటన్ని చాలా రకాల వెజిటేబుల్స్తో ఆకుకూరలతో కలిపి కుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా కుక్ చేసినా దాని టేస్ట్ ఏమాత్రం తగ్గదు, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్న ఒక ట్రెడిషనల్ రెసిపీ మటన్ చింత చిగురు కర్రీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు కుక్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత కమ్మగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఈ మటన్ చింత చిగురు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇదైతే చింత చిగురు, ఇది ఇండియా నుంచి తీసుకొచ్చారు కాబట్టి కవర్లో అలా ఫోల్డ్ చేసి ఉంచడం వల్ల చింత చిగురు కొంచెం రెడ్డిష్గా అయిపోయింది. లేదంటే ఆకులన్నీ చాలా పచ్చగా ఉన్నాయి, లేత చిగురులు అనమాట. పులుపు మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. ఈ చింత చిగురులో ఉండే ముదురు ఈనెల లాంటి వాటిలన్నింటినీ తీసేసుకోవాలి. అన్నింటినీ తీసేసుకొని ఆకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇండియా నుంచి తీసుకొచ్చిన ఈ చింత చిగురు కేజీన్నర ఉంటుంది. నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు, అందులోనూ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. అందుకని నేను ఫ్రోజన్లో స్టోర్ చేయడం కోసం మొత్తాన్ని వాష్ చేస్తున్నాను. చింత చిగురు అవైలబుల్గా ఉండేవాళ్ళు కర్రీకి సరిపడేంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా చింత చిగురుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్టెయినర్లోకి వేసుకొని చింత చిగురులో ఉన్న నీళ్ళన్నీ పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఈ చింత చిగురిని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఫ్రోజన్లో స్టోర్ చేసుకోవడం కోసం చేస్తున్నాను కాబట్టి నీళ్ళన్నీ పోయేంత వరకు వెయిట్ చేశాను. మీరైతే వాష్ చేసిన వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. చింత చిగురిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసుకున్న చింత చిగురిని వేసేసుకొని చింత చిగురు ఆకు సాఫ్ట్గా అయ్యేంత వరకు, చింత చిగురులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేంత వరకు చింత చిగురిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నంతసేపు అడుగు పట్టకుండా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు కలర్ చేంజ్ అయ్యింది అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. ఇంకేమైనా కాస్త వాటర్గా ఉంది అనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చింత చిగురిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఆయిల్ ఫ్రై చేయాలి. ఆయిల్ ఫ్రై చేస్తే దాని టేస్ట్ కానీ పులుపు కానీ ఏమాత్రం మారదు. 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇలా మొత్తాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత కర్రీకి కావాల్సినంత మాత్రమే తీసుకొని మిగిలిందంతా ఒక కంటైనర్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. కర్రీ కోసం తీసుకున్న ఈ చింత చిగురు పేస్ట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మటన్ కర్రీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1.5 స్పూన్ల కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని కారం పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న మటన్ని వేసేసుకోవాలి. మటన్ని వేసేసుకొని ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా మటన్కి బాగా పట్టిన తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మటన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరంతా పోయింది, మూత తీసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పులుపు మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కాస్త ఉడుకుతుంది కాబట్టి ముక్కకి పులుపు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, పేస్ట్ని వేసుకున్నాం కాబట్టి సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ను కూడా వేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. అంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే మటన్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ మటన్ చింత చిగురు కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.